నర్స్, నా బావకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుందండి. నేను కూడా దగ్గర ఉంటానండి. ట్రీట్మెంట్ జరుగుతుండగా లోపలికలా అనుమతి ఉండదండి. కాసేపు వెయిట్ చేయండి. డాక్టర్, నా బావకి ఎలా ఉంది? శరీరంలో మరి ఏ భాగానికి పెద్ద గాయమైనా ఓ ఓపెన్ ఇవ్వగలం. తలకి గాయమైనప్పుడు అంత తొందరగా నమ్మకం ఇవ్వలేం. తలకి ముందు భాగంలో తగలటం వల్ల కొంతవరకు ధైర్యం ఉంటుంది. వెనక భాగంలో తగిలినప్పుడు సిచ్యువేషను 90% to 10% బేసిస్ మీద ఉంటుంది. 90% డేంజర్, 10% అవుట్ ఆఫ్ డేంజర్. తన తలకైతే గాయం గట్టిగానే అయింది. అది ఎంత డీప్గా అయింది, లోపల ఉన్న బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపించింది, లోపల నరాలు ఏమైనా దెబ్బతిన్నాయా, ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుందా వంటి విషయాలన్నీ కొన్ని టెస్టులు చేసిన తర్వాతే తెలుస్తాయి. అప్పుడే పేషెంట్ కండిషన్ పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం. ప్రజెంట్ అయితే తన కండిషన్ వెరీ క్రిటికల్. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఆటో ఆటో ముందుట్రా, ఇటా తొందరరా. నాన్న, ఈ పాటికి నువ్వు ఇంకా హాస్పిటల్ దగ్గర ఉండుంటావు అనుకున్నాను. ఇంకా వెళ్ళలేదా? మన మధ్య ఎన్ని గొడవలున్నా కూడా ఇటువంటి సమయంలో మనందరం కలిసి వెళ్ళాలని మీ గురించే వెయిట్ చేస్తున్నాను రా. అవని ఒక్కతే ఉంది, ఎంత కంగారు పడుతుందో ఏంటో. అమ్మా, మనం వెళ్తున్నాం కదా, బావ కూడా రావడం అవసరమా? అవసరం లేదు. నువ్వు ఇంటి దగ్గరే ఉండు పెద్దిరాజు. శ్రీకర్ అలాంటి పరిస్థితిలో ఉంటే రాకుండా ఎలా ఉంటాను? నేను కూడా వస్తాను. ఏం అవసరం లేదు రాజుగారు, ఇంటికి కాపలాగా ఉండండి చాలు. హాస్పిటల్ కదా తాతయ్య? అవునమ్మా. నన్ను పిలవకుండా వెళ్ళిపోతున్నారేంటి? నేను కూడా వస్తాను. నాన్నకి ఎలా ఉందోనని నాకు చాలా చాలా కంగారుగా ఉంది. నన్ను కూడా తీసుకెళ్ళండి. సరే అమ్మా, వద్దు గాని. ఏం అవసరం లేదు. ఎవరే నీకు నాన్న? ఇంకొకసారి అలా పిలిచావంటే చంపలు వాయిస్తాను. ఫంక్షన్లో అందరి ముందు నీకు నాన్నగా నాయనమ్మగా ఉండడానికి మేము ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసా? నాన్నంట నాన్న. నువ్వు అలా పిలవాల్సింది నా కొడుకుని కాదే, ఆ లాయర్ సత్యగాణ్ణి. వాడే కదా నీ జన్మకి కారణం. వాడి మీద మోజుతోనే కదా నీ తల్లి నా కొడుకుని మోసం చేసింది. అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి నానమ్మ.